వేరేంటి సింహాసనం సార్. అమ్మా పాలపురం సింహాసనం సార్. సింహాచలం. నువ్వేం చేస్తా ఉంటావు? కలిగిస్తాం సార్. కలిగిస్తావు. అయ్యా ఇదేనా? ఇదే సార్. ఈ జాగా ఆరంభిదా లేదంటే సొంతమా? అదే ఆరంభి సార్. ఇది సొంతం. అది ఆరంభి సార్. ఇది సొంతం సార్. ఇది ఆరంభిదా? సొంతం. ఇది సొంతం అనేది అయ్యి వచ్చి ఏంటమ్మా ఏం కావాలమ్మా? పిల్లలమ్మా బాబు. హలో అటు కూర్చోమ్మా. అర్జుడు పేరేంట్రా? రిషిత్ సార్. రిషిత్. నువ్వేం చదువుకున్నావు? డిగ్రీ. నేను ఏం చేశాను? మీ సబ్జెక్ట్ ఏంటమ్మా? ఆయన ఇద్దరు బీకాం చేశారు. ఇంకేంటి చెప్పు, విశేషాలు చెప్పు. నాకు ఇల్లు కట్టి పెట్టాలి సార్. అలాగే స్వామి సార్. ముగ్గురు పిల్లలండి. వాళ్ళకి పెళ్లి చేసాను సార్. ఇల్లు కట్టి పెట్టి అదొకటి వీళ్ళకైనా ఉద్యోగాలు. అందరూ ఇక్కడ ఉంటున్నాం బాబు. ఈ 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. ఇప్పుడు ఏం కావాలంటే ఇల్లు కావాలంటే ఇల్లు కట్టి పెట్టాలి సార్. ఎంతమంది పిల్లలు? నాకు ముగ్గురు. ఒక మగుడిని బాబు ఉన్నాడా? బాబు ఉన్నాడు సార్. బాబు ఒకడు ఉన్నాడు. మీరేమన్నా ఆలోచించారమ్మా మీరు సెటిల్ కావడానికి? సార్ ఏమన్నా ఒక ఆలోచన ఏం చేస్తే మీరు సెటిల్ అవుతారు? భూములు లేవు సార్. భూములు లేకపోతే నువ్వు ఏం చేస్తే మీరు సెటిల్ అవుతారో ఆలోచించుకోవాలి కదా. ఉద్యోగమా లేకపోతే జాబ్ చేసుకున్నాను? ఇంకేం చెప్పు, నువ్వు విషయాలు చెప్పు. ఇల్లే నాకు ముఖ్యం. ఇల్లు కట్టమంటాను, నేను చెప్తాను, ఇప్పుడు చెప్తాను. అందరు ఇల్లు కట్టిస్తారు. ట్యాప్ వాటర్ ట్యాప్ వేయించాలి సార్. ఆటోమేటిక్ వేయిస్తాం. అయ్యా ఊరంతా ఉందా? ఊరంతా ఉంది సార్. ఊరంతా ఉన్నా సార్. నాకు లేదు సార్. ఓకే రెండు చేయమంటాను. అయ్యా ఎంతమందికి లేదు ఇక్కడ ట్యాప్ లో? ఈ లోకల్ ఎవరు లేదు సార్. ఈ ఏరియా లేదు. ఈ ఏరియా లేదు సార్. నీళ్ళు అయితే ఊర్లో ఉన్నాయి. ఊళ్ళో ఉన్నాయి సార్. ఓకే. ఎన్ని ఏళ్ళకు? 10 ఏళ్ళకి లేవా? 10 ఏళ్ళ దాకా ఉండవు సార్. ఓకే. ఇమీడియట్ గా వేసేయమంటాం. అదేమంటా ఇచ్చేయమంటా. మీరు ఎక్కడ చేస్తున్నారు నీళ్ళు ఇప్పుడు? నీళ్ళు సార్ ఇది వెనకాల బోర్ ఉంది సార్. బోర్ ఉందా? ఆ బోర్ పైప్ పెట్టి కొట్టుకుంటాను. మంచిలకి అయితే ఏరో చోటకి వెళ్ళి తీసుకుంటాను సార్. నేను చెప్పి ఇమీడియట్ గా అయ్యా నా దగ్గర కట్టి సొంతలేదు సార్. మీరే కట్టి పెట్టాలి. నమస్కారం అండి పోలరాపు సింహాచలం గారు. బాగున్నారా? గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో గౌరవంగా జీవించాలనే ఉద్దేశ్యంతో మీకోసం ఎన్టీఆర్ భరోసా పింఛనును అందిస్తున్నారు. మీకు ఏమాత్రం శ్రమ కలగకూడదని అభిమానంతో ప్రతి నెల 1వ తేదీనే స్వర్ణ గ్రామం సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి ఈ పింఛను నగదు 4,000 రూపాయలను మర్యాదపూర్వకంగా మీ చేతికి అందజేస్తున్నారు. ఇప్పుడు ఈ మెసేజ్ ఎప్పుడు వస్తుందా మీకు? నెల వస్తా సార్. అందరూ వచ్చి చూపిస్తున్నారా? వినిపించి మీకు మాట్లాడిస్తున్నారా? వినిపిస్తున్నారు సార్. కరెక్ట్ గా ఇస్తున్నారా? కరెక్ట్ గా వస్తున్నారు సార్. ఎక్కడ లేదు సార్, ఇంటికి వచ్చేస్తున్నారు సార్. ఎలాంటి అసౌకర్యం లేదు సార్. అన్ని కరెక్ట్ గా అన్ని కరెక్ట్ గా వస్తున్నాయి సార్. ఇప్పుడు మీరు చేసే నువ్వు కళ్ళుకి ఇస్తావు కదా? అయ్యా ఏ కళ్ళు? కొబ్బరి కల్లా? కాదు, తాటికల్లే సార్. ఎన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ ఊర్లో? ఊళ్ళో ఉన్నాయండి సార్. నా వాటికి పేడమకు 15 చెట్లు దగ్గరికి తీసుకుంటాను సార్. ఎంతమంది చేస్తున్నారు ఈ ఊర్లో? 4 ఉన్నారు సార్. అయ్యా ఓది సొసైటీ చేపూరు సార్. దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు? చెట్లు కాడ అమ్ముకొని చేపూరులో షాప్ ఉంది సార్. అక్కడ కట్టుకెళ్ళిపోతాం సార్. ఊర్లో షాప్ ఒకటి? ఊళ్ళో కాదు, చేపూరులో ఉంది సార్ షాప్. చేపూరులో పక్కన. ఎన్ని కిలోమీటర్ అక్కడికి? 4 కిలోమీటర్ దగ్గర. 4 కిలోమీటర్. ఎంత ఒక చెట్టుకి ఎంత వస్తుంది? ఒక 5 లీటర్లు 4 లీటర్లు వస్తుంది సార్. నెలకి ఎంత వస్తుంది నీకు? కుటుంబ ఖర్చులు అన్ని పోయి ఒక 5-6 వేలు మిగులుతాయి సార్. ఖర్చులంతా పోయి అయ్యో 5,000 నెలకు. ఈ పింఛన్ డబ్బులతో వాటితో అలాగా కుటుంబం జరుపుకుంటాను. ఎన్ని గంటలు పని చేస్తావు నువ్వు? రోజుకి 6 గంటలు పని చేస్తాను సార్. 6 గంటలు. మా పని అంత కష్టమే సార్. చెట్టు ఎక్కాలి కదా? రోజు 3 పూటలు ఎక్కాలి సార్ చెట్టు. పొద్దున ఎక్కాలి సార్, మధ్యాహ్నం ఎక్కాలా. ఎక్కడానికి ఈజీగా ముందు కంటే సపోర్టింగ్ అవన్నీ వచ్చాయి కదా? చేసాను. మాకు ఈ జిల్లాలో ఎక్కడ రాలేదు సార్. మామూలుగా ట్రెడిషనల్ గా ఎక్కుతారు చెట్టు? మామూలుగా సార్.
అమౌంటే అమౌంటే, దాంట్లో ఏం మోడర్నైజేషన్ ఏం లేదు సార్. అమ్మాయిని సెటిల్ చేయడానికి చూడండి, హస్బెండ్ కూడా ఏం చేయగలుగుతారో ఎంప్లాయ్మెంట్ ఇక్కడ బీకామ్